హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీవాణి సింపుల్ వైబ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ రోజు అయితే అక్క వాళ్ళ గృహప్రవేశం అన్నమాట. అంటే ఈ రోజు కాదు, ఇది జరిగి అయితే 2 months అవుతుంది. కాకపోతే నేను పోస్ట్ చేయడం మర్చిపోయినా. అసలు ఏదో ఒక పనిలో ఉండి బిజీ అయిపోయి అసలు దీన్ని మర్చిపోయినా అన్నమాట. అయితే ఈ రోజు వీలు చూసుకొని మరి పోస్ట్ చేస్తున్న వీడియోని. ఇంకా అక్క వాళ్ళ గృహప్రవేశం ముందు రోజు అయితే డాడీ వాళ్ళు కొబ్బరికాయలు అన్ని క్లీన్ చేసి పెట్టారు. ఇంకా మేము అందరం 1కి అట్లా లేచినాం. లేచి స్నానాలు చేసుకొని రెడీ అయితే అయిపోయినాం అన్నమాట. ఇంకా ఫస్ట్ గోమాతను తీసుకొచ్చి ఇండ్లలోకి తీసుకెళ్లి మొత్తం తిప్పేసిర్రు అన్నమాట. ఇంకా దానికి పండ్లు పెట్టుకుంటూ ఇంటి చుట్టూరు మొత్తం తిప్పిన తర్వాత వాటిని తీసుకొచ్చి అయితే పక్కన కట్టేసిర్రు అన్నమాట. ఇంకా మా వాళ్ళైతే కుండలకి ఫోటోలకి మొత్తము అలంకరణ చేసుకున్నారు. కుండలో ఒక దాంట్లో నీళ్లు, ఒక దాంట్లో బియ్యం అనుకుంటా అవి పెట్టి రెడీ చేసిళ్ళు. దీనికి ముందు మనము బ్యాండ్ వాళ్ళు వచ్చిరన్నమాట. ఇంకా దీన్ని మొత్తము సర్దుకుంటున్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే బ్యాండ్ సౌండ్ తోటే ఇండ్లలోకి వెళ్తారు కదా, అందుకని చెప్పేసి చేస్తున్నారు. ఇంకా పాలపురక తీసుకొని వచ్చిర్రు. మంగళహారతి అవి తీసుకొని వెళ్ళి వాళ్ళని తీసుకొని రావాలన్నమాట. ఇంకా ఫుల్ బిజీ బిజీ అయిపోయినారు. ఎవరి బిజీలో వాళ్ళే ఉంటున్నారు అనమాట. ఇంకా అమ్ములకైతే అసలు ఫుల్ తిరిగింది అటు ఇటు. ఇంక ఇక్కడనైతే పెద్దక్క అక్క, మమ్మీ, అమ్ములు, అత్తమ్మ, ఇంకా వీళ్ళైతే మొత్తము క్లీన్ చేసి రెడీ చేసి ఉంచిర్రు అనమాట. ఇప్పుడే వచ్చిందనమాట బుజ్జక్క కూడా. వీళ్ళందరూ పాపం నైట్ 1 గంటకు లేచి అన్ని పనులు చేసుకుంటా ఉన్నారు. ఇంకా ఒకరికొకరు అయితే ఇట్లా వచ్చిర్రు. వచ్చిన తర్వాత మంగళహారతి తోటైతే పాలపురక తీసుకురావడానికి వెళ్ళినాము మేమందరము. ఇంక ఇక్కడనైతే ఫస్ట్ పాలపురకకి తీసుకొచ్చిన వాళ్ళకి కాళ్ళకి నీళ్లు పోసిన తర్వాత వాళ్ళకి బొట్టు పెట్టి టవల్ కప్పుతారు అనమాట. ఇంకా అది ఆచారం, అందుకని చెప్పేసి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. ఇంకా బావ అయితే ఆ అది తీసుకోనికి లేదనమాట. ఎందుకంటే వీళ్ళు వస్తున్నారు కాబట్టి మన పక్కన వాళ్ళు, మన వాళ్ళు మాత్రమే పాలపురక పట్టుకుంటారు అనమాట. ఇంకా పెద్ద మామయ్యని అయితే పట్టుకున్నారు. ఇంకా అక్కడి నుంచెల్లి ఇంట్లోకి తీసుకొచ్చిర్రు. పాలపురక వేసిన తర్వాత మళ్ళీ ఈ కుండలలో అన్నింటినీ రెడీ చేసిల్లు అనమాట. ఇంక దీంతోటి వాళ్ళైతే లోపలికి వచ్చిర్రు. ఇంకా పాలపురక వేస్తున్నారు వీళ్ళందరూ. తర్వాత ఇంట్లోకి వచ్చేటప్పుడు నేను వీడియో తీయలేదు. ఇంట్లో ఏదో పనిలో ఉండిపోయినా. తర్వాతనైతే మళ్ళీ అందరూ ఇక్కడ కిచెన్ లోకి వచ్చారు. పాలు పొంగిస్తున్నారు అనమాట. పాలు అయితే అసలు మంచిగా పొంగినాయి, అనుకున్న సైడే పొంగినాయి అనమాట. ఇంకా వీళ్ళందరూ మా చుట్టాలు. వీళ్ళందరూ ఎప్పుడో లేచిర్రు పొద్దుగాలనే. ఇంకా నేను కొంచెం మధ్య మధ్యలో మళ్ళీ ఒకసారి పోయి అట్లా తిరిగేసి వచ్చిన ఇంట్లోకి. ఆ గ్యాప్ లో కొన్ని వీడియోస్ కూడా మర్చిపోయినా. ఇంకా పాలు అయితే మంచిగా పొంగినాయి. ఇంకా అందరి మొహాలు అయితే వెలిగిపోతున్నాయి అన్నమాట. వీళ్ళైతే మంచిగా అనుకున్నది సాధించారు కదా. అక్కనైతే పట్టు పట్టింది, ఇల్లు ఇల్లు అని చెప్పేసి సాధించింది. ఇంకా మంచి దండం పెట్టుకున్నారు. తర్వాత అయ్యగారు వచ్చిండు. పూజలు స్టార్ట్ అన్నమాట. ఇంకా మమ్మీ వాళ్ళు పూజలు అయిపోయినాక మమ్మీ వాళ్ళు బట్టలు పెట్టిర్రు. బట్టలు పెట్టిన తర్వాత హోమం కాల్చిర్రు. హోమం వీడియో స్కిప్ అయిపోయింది, ఎందుకంటే నేను తీయలేదు అనమాట. ఇంకా తర్వాత ఓడి బియ్యము ఈ కార్యక్రమాలు ఉంటాయి కదా, అవన్నీ చేసిర్రు. ఇదేమి పూజ అంటే ఆ నవగ్రహాల పూజన ఏదో చేపిచ్చిండు అయ్యగారు. ఇంకా అక్కకున్ని బావకి వీళ్ళకైతే మమ్మీ వాళ్ళు బట్టలు పెట్టిర్రు, అత్తమ్మకి ఇట్లా. ఇంకా ఈ గ్యాప్ లోనే ఆ పూజకు కావాల్సిన సామాన్ చిట్టి బావని పెద్దక్కనైతే సర్దేస్తున్నారు అనమాట. చిన్నత్తమ్మ కూడా హెల్ప్ చేసింది. ఇంకా వీళ్ళైతే పూజ మీద కూర్చున్నారు. ఇంక ఈ పూజ కంప్లీట్ అయ్యే గ్యాప్ లోనే పెద్దక్కనైతే హోమంకి కూడా రెడీ చేసింది. ఇంకా చిట్టి బావనైతే ఇటుకలు తీసుకొచ్చి మొత్తం ఏం చేయాలి ఎట్లా అన్నది చూస్తాడు. ఈ మొత్తం కార్యక్రమానికి టోటల్ గా పెద్ద హెల్పర్ ఎవరు అంటే చిట్టి బావనే బాగా హెల్ప్ చేసిండు. అయ్యగారి దగ్గర గాని ఇక్కడ గాని కిట్టు బావని వీళ్ళు మంచిగా చేసిర్రు. ఇంకా పెద్దక్కనైతే హోమంకి కావాల్సింది పిండితోటి గాని ఆవు పేడతోటి అలికి ముగ్గైతే వేసింది. ఇంకా హోమం దగ్గర వాటర్ గాని ఏమన్నా ఉంటాయి కదా, అవి డాడీ తీసుకొని వెళ్ళిండు. ఇంక ఇక్కడ ఒకరు ఒక్కొక్క పని కేటాయించుకున్నారు అనమాట. ఇంకా ఇట్లనైతే ఆ పూజని హోమం రెండు కంప్లీట్ అయిపోయినాయి. హోమం కంప్లీట్ అయిపోయిన తర్వాతనైతే మళ్ళీ సత్యనారాయణ స్వామి వ్రతం అన్నమాట. ఇంకా పొద్దున జరిగినాయి అన్నమాట ఈ పూజలన్నీ. హోమం అయ్యేసరికి కొంచెం లేట్ అయ్యింది.
ఇగరైతే మెల్లగా మంచి నిమ్మలంగా చేసిండు పూజ. ఎవరి బిజీ వాళ్ళకే ఉంది. ఇంక ఇక్కడనైతే అందరూ కూరగాయలు కోస్తున్నారు. మా అత్తమ్మ కూడా కూరగాయలకి షిఫ్ట్ అయిపోయింది. చిన్నమ్మ, అత్తమ్మ వీళ్ళందరూ. ఇంకా చిన్నత్తమ్మ బుజ్జక్క, మా అమ్మ, మల్లీశ్వరక్క వీళ్ళైతేనేమో భక్షాలు చేస్తున్నారు. ఇంకా చిన్న మామయ్య మా మామయ్య బంతిపూలు కడుతున్నారు అన్నమాట. ఇంక ఇక్కడనైతే ఆ డెకరేషన్ చేసేసినాము వ్రతంకి. ఆ తర్వాతనేమో అక్క ఫొటోస్ కి గాని అన్నింటిని అలంకరణ చేస్తుంది. ఇంకా అమ్ములైతే రెడీ అయిపోయింది పూజకి. ఇప్పుడిప్పుడే వస్తున్నారు చుట్టాలందరూ. ఉప్మా కూడా రెడీ అయింది. అందరం ఒక రౌండ్ అయితే ఉప్మా తినేసినాం. ఇంకా వీళ్ళైతే కూరగాయలు కోసుకుంటూ అన్ని చేసిర్రు. ఇంకా గ్యాప్ లో పూజనైతే స్టార్ట్ అయిపోయింది. మేము కూడా పూజలో కూర్చున్నాం అన్నమాట. ఇంకా మమ్మీ, నేను, అత్తమ్మ, మామయ్య, అన్నయ్య మేమైతే పూజలో కూర్చున్నాం. ఇట్లయితే గృహప్రవేశం మంచిగా జరిగింది. పూజలు కూడా అన్ని మంచిగా జరిగింది. ఈవినింగ్ చాలా మంది వచ్చిర్రు చుట్టాలు కూడా అందరు వచ్చిర్రు. మంచిగా జరిగింది. ఇట్లయితే గృహప్రవేశం మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇందులోనైతే చాలా వీడియోస్ ని మిస్ చేసుకుంటూ వచ్చిన. ఎందుకంటే లెంత్ వీడియో అయితే ఎవరు చూడరు. అందుకని చెప్పేసి షార్ట్ చేసిన. ఇది గృహప్రవేశం వీడియో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.